దేవునికి స్తోత్రములు. ఆరాధనకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక క్రీస్తు వందనాలు. దయచేసి వచ్చిన వారందరూ తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని దివ్య వాక్యాలను మనం కొన్ని నేర్చుకుందాం. దయచేసి వచ్చిన వారందరూ తల ఉంచితే ప్రార్థన. మహాపరిశుద్ధుడు మకన తండ్రి, సర్వోన్నతుడు మా గొప్ప దేవ, సర్వశక్తి కృపా కనికని కలిగిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు తండ్రి. తండ్రి క్షమారు సజీవులకు ఉంచి మీ జ్ఞానం గల మాటలు వినుటకు మమ్మల్ని పురుకొలిపి నడిపించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. క్రీస్తు ద్వారా మమ్మల్ని మా పాపాలను కడిగి ఆయన రక్తం చేత సంధి చేసి తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టి సంఘంగా మమ్మల్ని చేర్చి తండ్రి మీ వాక్యాలను ద్వారా మమ్మల్ని ప్రతిరోజు నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు తండ్రి. లోక తీరు ఒక రీతిగా పోతుంటే తండ్రి క్రైస్తవుల తీరు ఒక విధంగా ఉండాలని, లోకానికి వేరే బ్రతకాలని మీ వాక్యం సెలవుచ్చుండగా తండ్రి, లోకంలో మేము కలిసిపోకుండా క్రైస్తవులు అనేవారు సపరేట్గా ఉంటారని మేము మా ప్రవర్తన ద్వారా మా క్రియల ద్వారా నెరవేర్చాలని మీరు మాకు బోధించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా మీ జీవంగల మాటలు కొన్ని నేర్చుకుంటూ మీ కృపలో ఎదుగుటకు సహాయం తెచ్చమని కోరుకుంటూ, ఇంకా నీ సన్నిధికి రావాలనే ఆసక్తి కలిగి ఎవరైతే మార్గం మధ్యలో ప్రయాణం ఉన్నారో వారందరినీ క్షేమంగా నడిపించి కాపాడమని కోరుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ ప్రార్థన మనలో అడివేడుకుంటున్నాం అక్కడ తండ్రి. ఒక చిన్న వాక్యం మనం చదువుకొని ముందుకెళ్ళిపోదాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చాలండి. మన సహవాసం ఎవరితో ఉందంట? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో. ఇప్పుడు మనం ఈ లోకంలో గత కాలంలో నేను జీవించిన చరిత్ర ఏది మనం చూసుకుంటే పాప జీవితంలో మనం ఉన్నాం. పాప జీవితంలో నుండి మనం ఎక్కడికి వచ్చాం? క్రీస్తు ద్వారా పిలువబడి, వాక్యం చేత పిలువబడి, వాక్యాలు విని దేవుని దగ్గరికి వచ్చి క్రీస్తు ద్వారా రక్షణ పొందుకున్నాం. ఇప్పుడు ఎవరైతే మనకు వాక్యం చెప్పారో, ఎవరైతే మనకి వాక్యాన్ని తెలియపరిచి మనల్ని సత్యంలోకి నడిపించారో, ఎవరైతే మనల్ని రక్షణలో నడిపించారో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? క్రీస్తుతో అంటుకట్టుబడి ఉండి మనకి వాక్యం చెప్పారా? లోకంతో అంటుకట్టుబడి మనకు వాక్యం చెప్పారా? క్రీస్తుతో అంటుకట్టబడి లేదా క్రీస్తుతో సహవాసం కలిగి క్రీస్తు యొక్క మాటలను తెలియపరచాలని సహవాసం కలిగి, సహవాసం అంటే ఒకళ్ళు ఉండి చేసేది కాదు. సహవాసం అంటే కొంత గుంపులుగా చేరి 4-5 ఉండి లేకపోతే ఒక సంఘంగా కూడి చేసేదే పరిచర్య. దానినే సువార్త అంటారు. ఈరోజు సువార్త అనేక మందికి మనలాంటి అన్ని జనులకు కూడా వినపడింది. అంటే ఈరోజు ఎందరో కష్టపడి తమ ప్రయాసపడి వారు ఎంతో కష్టపడి మన దగ్గరికి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త విని లేదా వాక్యాలు విని మనము ఈరోజు యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించాడు. యేసుక్రీస్తు వారు అనేవారు మన కోసం పరలోకాన్ని విడిచి ఈ లోకంకి వచ్చి మన కోసం మరణించి మృత్యుంజయుడై లేచి మన పాపాల కడుగుగా తన రక్తం చిందించాడని తెలుసుకున్న మనము, ఆయన నామంలో బాప్తిసం పొందుకున్న మనం సహవాసంలో ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. సహవాసంలో ఉండాలని దేవుడు మనల్ని పిలిస్తే మనం మాత్రం సహవాసంలో ఉంటున్నామా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు యోహాను గారు, ఈ పత్రిక రాస్తున్న యోహాను గారు, ఏది కల్లారా చూచానో, ఏది చేతులారా నేను తాకి రుజువు చేసుకున్నానో దానినే మీకు ప్రకటిస్తున్నానని అక్కడున్న సహోదరులకు ఏ విధంగా అయితే చెబుతున్నాడో, దానిని ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాడంటే, నేను సహవాసంలో అంటుకట్టబడి ఉన్నాను. నేను సహవాసంలో అంటుకట్టబడి ఈ వాక్యాలను మీకు ప్రకటిస్తున్నాను. నేను ఏదైతే రుచి చూశానో, ఏదైతే నేను కల్లారా చూశానో దానినే మీకు ప్రకటిస్తున్నాను తప్పితే నేను లోకస్తుడిగా బ్రతికి మీకు ప్రకటించట్లేదు అని చెప్తున్నాడు. లోకంతో కలిసిపోయి లోకంతో నిమగ్నం అయిపోయి నేను మీకు వచ్చి సువార్తను ప్రకటించట్లేదు. నేను సహవాసంలో ఉండి మీకు ఈ వార్తలు చెప్తున్నాను. ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు సహోదరులుగా మనం సహవాసంగా కూడితే మనతో పాటు ఎవరుంటారు? యేసుక్రీస్తు వారు ఉంటారు. మనతో పాటు దేవుడు కూడా ఉంటారు. ఇప్పుడు దేవుడితో సహవాసం ఉన్న యేసుక్రీస్తు వారితో పాటు మనం సహవాసం కలిగి ఉంటే, అందరం ఐకమత్యంగా ఉంటే దేవుని వాక్యాలను లేదా దేవుని కార్యాలను నిరంతరం మనం కొనసాగిస్తూ ఉంటాము.
కానీ ఈరోజు సహవాసంగా సంఘంలో పిలువబడిన వారు సహవాసంలో ఎదిగే కొలది కొన్ని సమస్యలు, కొన్ని మనస్పర్ధలు రాగానే చాలామంది ఏం చేస్తున్నారంటే వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు సహవాసం నుంచి. ఎందుకు వెళ్ళిపోతున్నాం? చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న మాటలకి మనం ఎందుకు వెనకబడుతున్నాం అంటే, మనం కష్టాన్ని లేదు చిన్న చిన్న వాటిని కూడా మనం ఓర్చుకోలేక, కష్టాలు కానీ లేదా దాన్ని అపార్థాలు కానీ మనం ఓర్చుకోలేక, భరించలేక వెళ్ళిపోతున్నాం వెనక్కి. వాటిని జీర్ణించుకోలేకపోవడం. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాం అంటే, మనలో సరైన సహవాసం ఉందా లేదో చూసుకోవాలి ఫస్ట్. మన సహవాసం దేని వాక్యాల వల్ల ఏర్పడాలి తప్పితే, ఎవరో ఒకళ్ళు ఏదో చేశారని, ఎవరో ఏదో ఒకటి పొగిడారని, లేదా ఏదో చేశారని మన సహవాసం ఏర్పరచుకోకూడదు. ఇప్పుడు నన్ను పొగిడితే నేను కొందరు సహోదరులతో కలిసి ఉంటాను. నేను ఇప్పుడు నన్ను పొగిడారు, సురేష్ మంచోడు, సురేష్ ఇలా పలాని పని చేస్తాడు అని నేను వాళ్ళ చేత పొగిడించుకుంటేనే వాళ్ళతో సహవాసం చేయగలుగుతున్నాను అనుకోండి, నా సహవాసం గట్టిది కాదు, నా సహవాసం స్థిరంగా ఉండేది కాదు, నేను నిలకడగా దేవునిలో ఉండేవాడిని కాదు. కానీ దేవుని వాక్యాల చేత, దేవుని కట్టడల చేత, దేవుని నియమ నిబంధనల చేత నేను నిలబడగలిగితే నా సహవాసం అనేది గట్టిగా నిలబడుతుంది. దేవుని వాక్యాల చేత ఇప్పటికెప్పుడు నేను పొరుకొల్పబడితే నేను సహవాసంలో నిరంతరం ఉండగలను. ఇప్పుడు దేవుని వాక్యాలు ఒకరోజు మంచిగా నాకు తగలొచ్చు, ఒకరోజు నాకు కొట్టే విధంగా తగలొచ్చు. ఎందుకు? నేను చేసే క్రియల బట్టి ఉంటాయి. ఇప్పుడు గత సంవత్సరం నుంచి నా సహవాసం చూసుకుంటే నా ఆత్మీయ స్థితి చాలా దుర్బలంగా ఉంది. ఎందుకు ఉందంటే, నేను చాలా వెనకబడిపోతున్నా. ఎందుకు? చాలామంది నన్ను ఇదివరకున్న ఆత్మీయ సహవాసం, ఆత్మీయ బంధం చాలామంది నన్ను ఆత్మీయంగా బాగా కలుపుకొని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అని వాళ్ళు ఎందుకు కలుపుకోవట్లేదని నేను ఏ రోజు వాళ్ళని ఇది చేయలేదు, వాళ్ళని తప్పు పట్టలేదు. ఎందుకు తప్పు పట్టలేదంటే, నన్ను పరిశీలించుకొని ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు నన్ను సరిగ్గా కలుపుకోవట్లేదంటే, నన్ను పరిశీలన చేసుకుంటే నాకు అర్థమైన వాక్యాలు ఏంటంటే, నేను సహవాసంలో సరిగ్గా లేకపోవటం వల్ల ఆత్మీయులు నన్ను సరిగ్గా కలుపుకోలేకపోతున్నారు. నేను పరిచర్యకు సరిగ్గా రాకపోవటం వల్ల ఈ సంవత్సర కాలంలో నేను పరిచర్యలు చాలా మిస్ చేసుకున్నాను. నేను పరిచర్య సంఘాలకి రావడం కానీ, లేకపోతే ఆదివారం ఆరాధనలకు రావడం కానీ చాలా మిస్ చేసుకున్నాను. ఇలా మిస్ చేసుకోవడం వల్ల ఆత్మీయ సహోదరులను పలకరించడం కొద్దిగా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే, వాళ్ళకి నాకేమన్నా మాట పెరిగి ఏమైనా తగ్గిపోయిందా? కాదు. నాలో సహవాసం తగ్గిపోయింది, నాలో పరిచర్యకు వెళ్ళే గుణం తగ్గిపోయింది, నాలో దేవుని మాటలు వినటంలో తగ్గిపోయింది, ఆసక్తి తగ్గిపోయింది. ఆసక్తి తగ్గిపోవడం వల్ల ఏమైంది? సహవాసం తగ్గిపోయింది. ఈ యోహాన్ గారు ఏం చెప్తున్నారంటే, సహవాసం ఎంత ప్రాముఖ్యత, ఎంత అంటుకట్టుబడి ఉండాలో అదే చెప్తున్నారు యోహాన్ గారు. ఇలా చెప్పుకుంటూ కిందకు వచ్చేసరికి ఒక మాట అంటారు, చూద్దాం. 7వ వచనం చూడండి. అదే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. చాలండి. దేవుడు ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవునిలో మనం కూడా ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి తప్పితే పాపక్రియల వైపు లేదా లోకంలో మనం నడిస్తే దేవుని వెలుగులో మనం ఉంటామా? ఉండమండి. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి నేను ఎందుకు వెనకబడుతున్నానంటే, దేవుని వెలుగులో నేను నడవట్లా, దేవుని వాక్యానుసారంగా నేను ఉండట్లా, దేవుని మాటలు చొప్పున నేను నడుచుకుంటలా. కాబట్టి దేవుని అన్యోన్య సహవాసం నాలో లేకుండా పోయింది, దేవుని ఆత్మీయ స్థితి నాలో లేకుండా తగ్గిపోయింది అని నేను పరిశీలన చేసుకుని ఒకసారి నేను ఇచ్చేసుకున్నాను, వాక్యంతో సరి చేసుకున్నాను. ఇకనైనా నేను ప్రతి వారం, నేను ఒక 2-3 నెలల నుంచి ప్రతి వారం ఇంకా దేనికి మిస్ కొట్టకుండా, ఏ పరిచర్యకు మిస్ కొట్టకుండా వెళ్ళాలి. బైబిల్ పరిచర్యకు కానీ, లేదు ఆదివారం 3 ఆరాధనలకు కానీ, లేదా ఎక్కడైనా పరిచర్య ఉంటే నేను కూడా వెళ్ళాలి అని ఆసక్తి నాలో చాలా వస్తుంది. కానీ ఏదో ఒక పని పడటం వల్ల నేను ఆగిపోతూనే ఉన్నాను. ఒక బుధవారం వస్తే గురువారం రాలేకపోతున్నాను, లేదా గురువారం బుధవారం 2 వస్తే మళ్ళీ పరిచర్యకు రాలేకపోతున్నాను, లేదు ఈ పరిచర్యకు వస్తే ఆదివారం ఆరాధనకి 2 ఆరాధనకి రాలేకపోతున్నాను. మొదటి ఆరాధనకి వస్తాను కానీ మిగతా 2 ఆరాధనకి రాలేకపోతున్నాను. ఎందుకు? ఏదో ఒక సమస్య, ఏదో ఒక పని, ఏదో ఒక చిక్కు నాకు వచ్చి పడుతుంది. వాటిని అధిగమించి నేను రాలేకపోతున్నాను. ఎందుకు రాలేకపోతున్నాను? దేవుని వాక్యాలలో మనం నడిస్తే వాటిని అధిగమించి మనం ముందుకు రాగలం. దేవుని వెలుగులో మనం నడిస్తే, దేవుని వెలుగు ప్రకారం మనం నడిస్తే వాటన్ని సమస్యలు ఏమైనా ఉంటే వాటి తొలగిపోతాయి. ఇంకా కిందకి చదివితే అదే ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము
ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారు మనం చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. చాలండి. మనం ఏం చేస్తున్నాం? మనం లోకంలో నడుస్తూ నన్ను సహోదరులు పలకరించట్లేదండి, ఆత్మీయులు నన్ను పలకరించట్లేదు, ఆత్మీయులతో నన్ను కలుపుకోకుండా వెళ్తున్నారు ఏంది అని మనం వాళ్ళ మీద అలిగామనుకోండి, మనం ఏమైపోతాం? నేను పరిచర్యలో సరిగ్గా రాలేకపోతున్నాను, నీ పరిచర్యకి సరిగ్గా అటెండెన్స్ లేకపోతున్నాను, పైపచ్చు నేను ఎవరి మీద కొండలు చెప్తున్నాను? సహోదరుల మీద నేను కొండలు చెప్పాను అనుకోండి, సహోదరులను పలకరించట్లేదు, సహోదరులను పొగడతలేదని నేను వారి మీద చెప్పాను అనుకోండి, ఎవరిది అబద్ధికులు అవుతారు? వాళ్ళ అబద్ధికులు అవుతారా? నేను అబద్ధికులు అవుతానా? నేనే అబద్ధికున్నా. ఎందుకు? నేను సరిగ్గా పరిచర్యకు రాలేకపోతున్నాను, సరిగ్గా ఆరాధనలకు సరిగ్గా రాలేకపోతున్నాను, సరైన దేవుని పరిచర్యలో నేను నిలబడలేకపోతున్నాను. నేను నిలబడలేకపోయి నేను తప్పు చేసి, నేను పాపాలు చేసి, నేను అపరాధాలు చేసి ఎదుటోళ్ళ వేదమో వాటిని మోపితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎదుటోళ్ళ మీద నేను కొండెములు చెప్తే ఎలా ఉంటుంది? నేను ఏ రోజు ఏ సహోదరు మీద నేను ఏమి చెప్పకపోగా నన్ను నేను రివెంజ్ చేసుకుని, ఎందుకు నన్ను ఆత్మీయ స్థితిలో కలుపుకోలేకపోతున్నారంటే నేను సరిగ్గా పరిచర్యకు రాలేకపోతున్నాను. ఇదివరకు 1 సంవత్సరం కాలం వరకు నేను ఏదైనా పరిచర్య ఆగానంటే పాస్టర్ గారు ఎమ్మన్నే ఫోన్ చేస్తారు, ఏం సురేష్ రాలేదంటాడు, నీ ఆత్మీయ స్థితి పడిపోతుంది చూసుకో అంటాడు. ఇప్పుడు గత 1 నెల నుంచి చూసుకుంటే నేను సరిగ్గా రాలేకపోవడం వాళ్ళ కారణం పాస్టర్ గారు ఫోన్ చేయకపోవడం వల్ల ఎందుకు కారణం? నేను సరిగ్గా పరిచర్యకు రాలేకపోతున్నాను. సురేష్ ఏదో ఒక సమస్యలో ఇరుక్కుపోతున్నాడు, రాలేకపోతున్నాడు అని అనుకుంటున్నారేమో అని నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను సరిదిద్దుకొని ఇంకా ముందుకెళ్ళాలని ముందుకెళ్ళటానికే ట్రై చేస్తున్నాను. ఎప్పుడు నేను ముందుకెళ్ళాలి. ఎందుకు? ఆసక్తి మనలో ఉండాలి. దేవుని వాక్యం ఎప్పటికెప్పుడు మనల్ని పురుకొలుపుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పటికెప్పుడు పురుకొలుపుతూ మనల్ని ముందుకు నెట్టాలని చూసేది తప్పితే ఎక్కడ వాక్యం వెనక్కి లాగాలంచదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, నేను నిజాయితీ పరుణ్ణి, నేను వాక్యానుసారంగా ఉంటున్నాను, నేను నీతిపరుణ్ణి, నేను పరిశుద్ధుని అనుకొని చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది ఒకనొక స్థితిలో నేను అనుకున్న స్థితి కూడా ఏంటంటే, ఒకరితో నాకు సంబంధం లేదు, నా పరిచర్య ఏందో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను ప్రతి వారం నేను ఒక్కనే బండి మీద వెళ్ళిపోతాను పరిచర్యకి, బైబిల్ క్లాసులకు కానీ లేదు సంఘ కార్యక్రమాలు. ఒకనొక స్థితిలో నేను అనుకున్నాను, ఈ వ్యాన్లో కలిసి వెళ్ళటం నాకు కుదరట్లేదు, నేను బైక్ మీద వెళ్ళిపోదాను అనుకొని చాలా సందర్భాలు నేను అనుకొని అట్టా ఒంటరిగా నీ బైక్ మీద వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా వెళ్ళిపోయినప్పుడు నాకు చాలా వాక్యం గద్దించింది, సహవాసంలో సరిగ్గా ఉండలేకపోతున్నాను. వాక్యం తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాను, తిరిగి వచ్చేటప్పుడు ఏమైపోతుంది, వాక్యం గద్దిస్తూ ఉంటుంది. ఒక్కడవే ఉంటావు, దేవుని ప్రేమ నీళ్ళు ఏముంది? ఇప్పుడు నువ్వు ఒక్కడవే వెళ్ళి పరిచర్యకి వెళ్తున్నావు, ఒక్కడవే సహవాసంగా ఓకే నువ్వు నిజాయితీపరుడే, కానీ ఆ నీతి ప్రజలకు, దేవుని పిల్లలకు తెలియాలంటే ఆ నీతి ఎక్కడ కనపరచాలి? దేవుని పిల్లలు ఎదుటే కదా. నువ్వు ఒక్కడవే అంటే ఏం తెలియపరుస్తావు అని వాక్యం గద్దిస్తూ ఉంటుంది. ఒక మాట చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చాలండి. ఇంకా కిందకు కూడా చదువుదాం. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునని గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహము చెరుపుదాన్ని తొలగించుకొనుము. చూసారు ఎంత మంచి వాక్యమో? నేను ఒక్కడనే పోయి పరిచర్య చేసుకుందాం, నేను ఒక్కడనే దేవుని బైబిల్ క్లాస్కి వెళ్ళిపోదాం అనుకున్నా. నేను ఈ వాక్యాలను బట్టి మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఏం చెప్తుంది? యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనకి ఎమ్మనే చురుకుగా మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటి ప్రకారం మనం నడుచుకుంటూ పోతూ ఉంటాం, వాటి ప్రకారం మనకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రమాదంలో పడ్డప్పుడు మనకి సాయంకాలం ఆలోచిస్తాంగా, నన్ను ఎవరొకరు ఆదుకోవాలి, నన్ను ఎవరొకరు సహాయం చేయాలని ఆలోచించేస్తాను. అప్పుడు నేను ఒక్కడిని వెళ్ళిపోయినప్పుడు సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? లోకస్తులు కొందరు ఎలా ఉంటారంటే, రోడ్డు మీద కుక్క పడిపోతే వాడు జాలిపడి ఏదో చేస్తాడు, కానీ మనిషి పడిపోతే వాడు ఏ స్థితిలో పడిపోయాడో ఆలోచన చేసి ఆ మనిషిని ఆదుకోవడానికి కూడా రారు చాలామంది. వాడు మందు తాగి పడిపోయాడా, కళ్ళు తిరిగి పడిపోయాడా, లేదా యాక్సిడెంట్ అయినా పడిపోయాడా? ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి పడిపోయాడు అనుకోండి, అమ్మో ఇది ఇక్కడ ఎవరు లేరు, వీడిని మనం ఏమైనా
పట్టుకుంటే మళ్ళీ లేనిపోయిన కేసులు మన చుట్టూ తగులుకుంటాయి అని చాలామంది విడిచి వెళ్ళిపోతారు. అలా అలా నడిప్రాయంలో ప్రమాదం జరిగి గాయాలు పాలై ఎవరు ఆదుకోని స్థితిలో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాగే యవ్వన కాలం మంది మనకు వచ్చిన నిర్ణయాలు చొప్పున మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, సత్వ నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒకానొక స్థితిలో వచ్చి దేవుని తీర్పులోకి మనం వస్తాము. ఆ తీర్పు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. మన ఇష్టం చొప్పున మనం నడుచుకుంటే దేవుడు ఒకానొకసారి తీర్పును అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం దేవునికి ఏం సమాధానం చెప్పగలం? ఏం చెప్పలేము. అదే కింద అంటున్నాడు, లేత మనసును నడి ప్రాయం గతించిపోను గనుక నీ హృదయం నుండి వ్యాకులత. ఏదన్నా ఆలోచన వచ్చినప్పుడు నీ ఆలోచన 100 సార్లు పరీక్షించుకోవాలి. నేను చేస్తుంది కరెక్టేనా, నేను నడుస్తున్న ప్రవర్తన కరెక్టేనా అని ఒక్కసారి నేను ఆలోచన చేసుకోలేదనుకోండి, ప్రమాదంలో పడేది ఎవరు? నేనే. నా ఆలోచన ప్రకారం నేను వెళ్ళిపోతూ ఉన్నాను అనుకోండి, ప్రమాదంలో పడతాను. ఆ దేవుడు అదే అంటున్నాడు, నీ ఇష్టం చెప్పు నువ్వు జరిగిస్తావు, కానీ ఒకాని స్థితిలో ప్రమాదంలో పడ్డప్పుడు కానీ తీర్పులోకి వచ్చినప్పుడు కానీ అప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. అప్పుడు నిన్ను రక్షించేది ఎవరని అంటున్నాను దేవుడు. అలా అంటున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. 1కి 10 సార్లు. ఎవరన్నా ఏదన్నా అంటే నన్ను నేను ముందు పరీక్షించుకోవాలి. నాలో తప్పులే ఉంటాయి కాబట్టి ఒక సహోదరుడు నన్ను అంటున్నాడు, ఒక సహోదరుడు నన్ను అంటున్నాడంటే నాలో భేదాలు ఉన్నాయి, నాలో విమతములు ఉన్నాయి, నాలో ఏదో చిన్న పొరపాట్లు ఉన్నాయి. వాటిని నేను సరి చేసుకొని ముందుకు కొనసాగాలని ఆలోచించేయాలి తప్పితే ఆ సహోదరుడు నన్ను అంటానికి ఆ సహోదరుడు ఏంటి నన్ను అంటాడు, ఆ సహోదరుడు తనకి సమయం వచ్చినప్పుడు అతడు కూడా అలా చేస్తున్నాను, నేను అలా ఆలోచన చేస్తే అతడు సరి చేసుకోలేడు, నేను సరి చేసుకోలేను. నన్ను నేను ముందు సరి చేసుకోవాలి. ఎందుకు? ఒకడు బోధించే ముందు నేను సరి చేసుకోకపోతే ఒకానొక స్థితిలోకి వచ్చేసరికి నేను పాపంలో పడిపోతాను. గత లాస్ట్ వారం అంత ముందు వారం నేను వాక్యం చెప్పాను, యేసుక్రీస్తు వారి బల్ల గురించి చెప్పాను. బల్ల తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నప్పుడు చాలామంది బయట స్త్రీలు ఇలా చేస్తున్నారని చెప్పాను. తర్వాత సహోదరులు నాకు చెప్పారు, నీ మాట వల్ల చాలామంది బాధపడ్డారు, నీ వల్ల వాళ్ళు ఏడ్చారన్న కూడా చెప్పారు. నాకు ఒక సహోదరుడు చెప్పాడు. నిజమే కదా, అప్పుడు నేను ఆలోచన చేసుకున్నాను, నిజమే కదా, నేను ఇలా మాట చెప్పకూడదు కదా అని ఆలోచన చేసుకున్నాను. నీ వాక్యమే కదా అని చెప్పింది అనుకోవాలి నేను, కానీ నన్ను సరి చేసుకున్నాను. వాళ్ళు నా వల్ల బాధపడ్డారంటే ఎందుకు బాధపడ్డారు? నేను కఠినంగా మాట్లాడానేమో, నేను కఠినంగా వాక్యాలు చెప్పానేమో అన్నట్టుగా నాకు బాధ వేసి ఒకనొక స్థితిలో నేను కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాను. మందిరాలకి రాలేని స్థితి కూడా ఉంటుంది కదా, నాకు మందిరాలకి రాలేని స్థితి ఉంటుంది కదని. ఒక సమయంలో పని బిజీ అయ్యో లేకపోతే పని లేట్ అయ్యో నేను పరిచర్యలు చాలా సార్లు మిస్ చేసుకున్నాను. ఇలా మిస్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అవి తీసుకొచ్చి నన్ను కూడా ప్రశ్నిస్తే నేను అప్పుడు సమాధానం ఏం చెప్పాలి? ఏం చెప్పలేను కదా, ఏం చెప్పలేను నేను సమాధానం. ఎందుకు? నేను పొరపాట్లు చేస్తున్నాను, నేను చిన్న పొరపాట్లు చేసి నేను చిన్న తప్పులు చేస్తాను. నన్ను నేను సరి చేసుకోకుండా నేను ఎదుటోళ్ళకి బోధించడం లేదా ఎదుటోళ్ళకి చెప్పడం అనేది తప్పు, పొరపాటు. నాలో ఉన్న పొరపాట్లు నేను ముందు సరి చేసుకోవాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఇవన్నీ నిర్ణయించుకున్నాను. ఈరోజు వాక్యం కూడా నేను దేవుని ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పాలనుకొని వచ్చాను. ఒకరి గురించి చెప్పాలని కూడా రాలా, ముందు దేవుని ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పాలని ముందుకు వచ్చాను తప్పితే ఒకరి గురించి చెప్పాలని నేను రాలేదు. ఇప్పుడు ఈరోజు ఇంకో వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. వేరు ఉండుగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఇప్పుడు నేను పరిచర్యకు ఒక్కడనే వెళ్ళాలి అనుకుంటున్నాను. సహోదరులందరూ వ్యాన్లో వెళ్ళిపోతున్నారు, సహోదరులందరూ వ్యాన్లో కలిసి వెళ్తున్నారు, 4-5 సహోదరులు కలిసి వెళ్తున్నారు. నేను ఒక్కడనే పరిచర్యకి బండి మీద వెళ్ళాలని అనుకున్న సందర్భాల్లో వాళ్ళు వాక్యం డిస్కషన్ చేసుకుంటారు. ఆ వాక్యాల మధ్య నేను లేకపోవడం వల్ల నేనేమైపోయాను? లెస్ అయిన జ్ఞానాన్ని కానీ దేవుని జ్ఞానాన్ని నేను మిస్ అయ్యానుగా, విరోధనైపోయానుగా. విరోధనై నేనేం చేశాను? దేవుని జ్ఞానాన్ని నేను దూరపరుచుకున్నాను. ఇంకా కింద చదివితే బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషముంచును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానం రాగానే నింద వచ్చును. ఇవన్నీ చాలండి. ఇప్పుడు మనం భక్తిహీనుడు వివేచన చెప్పినప్పుడు సంతోషించడంట.
మనం ఏదైనా లెసన్ జ్ఞానం అయ్యా సరి చేసుకో, ఒక సహోదరుడు నన్ను చెప్పాడు, నేను సరి చేసుకోవాలి, నాలో ఉన్న పొరపాట్లు నేను సరి చేసుకోవాలి. సరి చేసుకునే పక్షంలో నేను సంతోషించలేదు, వాళ్ళ మీద కోపడ్డాను అనుకోండి, ఇప్పుడు నన్ను ఏదైనా వాక్యం నాకు వచ్చిందంటే దాన్ని బట్టి నేను సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా ఈ వాక్యం నన్నే అన్నాడు, నన్నే దూషించాడని నేను వాక్యాన్ని ఆ విధంగా నెగిటివ్ కోణంలో నేను వాక్యాన్ని తీసుకున్నాను అనుకో, నెగిటివ్ కోణంలో నేను వాక్యాన్ని తీసుకొని నేను విరోధనైపోతాను, వాక్యానికి విరోధనైపోతాను. వాక్యాన్ని నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్ తీసుకొని ఆ వాక్యం నన్ను సరి చేసుకోనాటికే నన్ను సరిదిద్దుకోవడానికి ఆ వాక్యం నా కోసం వచ్చింది. ఆ వాక్యం నాకు దేవుడు బయలుపరిచాడు, ఆ వాక్యం ద్వారా నాకు బుద్ధి చెబుతున్నాడని నేను ఎప్పుడైతే సరి చేసుకొని ముందుకెళ్తానో అప్పుడు ఆ వాక్యాలందు నేను సంతోషిస్తాను. అప్పుడు వాక్యాలందు సంతోషించి ముందుకు కొనసాగుతాను తప్పితే వాక్యాన్ని నేను సరి చేసుకోకుండా ఆ వాక్యం ద్వారా నా గురించి వాక్యం చెప్పాడని నేను ఎప్పుడైతే నేను ఇది చేసుకుంటానో, పొగబెట్టుకుంటానో, వాక్యానికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, అలా పరిచర్యకు దూరం అయిపోయి, అలా దేవునికి కూడా దూరం అయిపోతాను. ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మన వాక్యం ఎప్పుడైతే నన్ను గద్దించిందని నేను సరి చేసుకోకుండా నన్నంటారేంది అన్నట్టు నేను నెగిటివ్ కోణంలో నీ వాక్యాన్ని తీసుకున్నానో అప్పుడు నీ వాక్యానికి దూరం అవుతున్నాను, నేను భక్తిహీనుడు అవుతున్నాను అని మనం ఆలోచన చేసుకోవాలి. నేను ఆలోచన చేసుకొని ఇంకా ముందుకెళ్ళాలని ఈ వాక్యాలు నేను నేర్చుకుంటున్నాను. ఎప్పుడు నేను ఏ విధంగా చేత ఎవరిని గద్దించకూడదు, ఎవరిని సరిచేసే బుద్ధి చెప్పకూడదు. వాక్యాలు నన్ను ముందు సరి చేసుకోవాలి, వాక్యం చేత ముందు నన్ను సరిదిద్దుకొని ఇతరులకు బోధించాలని ముందుకెళ్తున్నాను. ఇంకో వాక్యం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము క్షమించండి 3:16 అండి, 3:16 క్షమించండి 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాను. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు మన నిమిత్తము పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మనము దుష్టులము, పాపులము, అపరాధులమై ఉన్న స్థితిలో మనల్ని ప్రేమించి తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. అంతేగాని యేసుక్రీస్తు వారికి అనుకూలంగా ఉన్నామని, యేసుక్రీస్తు వారిని మనం ప్రేమించామనో, యేసుక్రీస్తు వారికి ఏదో చేశామనో యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణం పెట్టలేదు. యేసుక్రీస్తు వారికి విరోధంగా మనం బ్రతికాము, దేవునికి విరోధంగా మనం బ్రతికాము, వాక్యానికి విరోధంగా మనం బ్రతికాము. వీటన్నింటికి విరోధంగా బ్రతికిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎందుకు ప్రేమించాడు? ఎందుకు మనల్ని దగ్గర తీసుకున్నాడు? మనల్ని రక్షించాలని, మనల్ని ప్రేమించాడు. మనల్ని ఎందుకు ప్రేమించాడంటే నరక శిక్ష నుండి మనల్ని తప్పించాలని మనల్ని ప్రేమించాడు. ఎందుకు తప్పించాడు? ఆ ఘోరమైన అవమాన స్థితి నుండి, లేకపోతే పాప భార కాడి నుండి మనల్ని లేవనెత్తాలని మనల్ని ప్రేమించాడు. అంతేగాని యేసుక్రీస్తు వారిని ప్రేమించాడుగా. మనం యేసుక్రీస్తు వారిని ప్రేమించాం కనుక యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మనం దీనస్థితిలో ఉన్నప్పుడు, మన పాప స్థితిలో ఉన్నప్పుడు, మన అపరాధ స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని ప్రేమించి మన కొరకు తన పరిశుద్ధ ప్రాణమును బలిగా అర్పించాడు. ఎందుకు అర్పించాడంటే మనల్ని రక్షించాలని. ఈరోజు క్రైస్తవులుగా మారిన మనము, క్రైస్తవులుగా తీర్చబడిన మనము, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనము, యేసుక్రీస్తు వారి అడుగుజాడల ప్రకారం నడుచుకుంటున్న మనము యేసుక్రీస్తు వారి వలె ఆలోచిస్తున్నామా? యేసుక్రీస్తు వారు అందరినీ కలుపుకుంటూ సాహసం కలిగి ఉంటున్నామా? ఏదన్నా సహోదరుడు ఏదన్నా అంటే నేను సరి చేసుకోకుండా నేను కోపపడి లేదా అసూయపడి సహోదరుని నేను ద్వేషిస్తే ఏమవుతాను? సహోదరుడు ద్వేషిస్తేనే, సహోదరుడు మాట అంటే పడలేని నేను సహోదరు నిమిత్తం నేనేం ప్రాణం పెట్టగలను? సహోదరు నిమిత్తం నేనేం ప్రాణం పెట్టగలను? మనల్ని మనం ప్రేమించిన వారే మనం ప్రేమిస్తే మనకేం లాభం? మనల్ని దూషించే వారిని కూడా, మనల్ని నిందించేవారిని కూడా, మనల్ని కొట్టేవారిని కూడా మనం ప్రేమిస్తే అది మనకి ప్రయోజనకరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేగాని మనల్ని దూషించారని వాళ్ళ మీద పగబెట్టుకోవడమో, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడమో, వాళ్ళ నుంచి సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్ల మనకి ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉపయోగం ఉండదు. నేను ఒకనొక స్థితిలో అలా చేశాను. ఇక్కడి నుంచి వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో ఉండకూడదు, వీళ్ళతో ఇది చేయకూడదు, వీళ్ళతో పరిచయకి వెళ్ళకూడదు. నీ సత్యవాక్యులు ఉండాలి కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళిపోతాను, నేను ఒక్కడనే కొనసాగుతాను అనుకున్న స్థితి నాది.
కానీ వాక్యం వచ్చేటప్పుడు వాక్యం మాత్రం నన్ను గద్దిస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు బాగా జాలికి వెళ్తున్న వాక్యం వింటాను, వచ్చేటప్పుడు వాక్యం నన్ను గద్దిస్తూ ఉంటే నేను సరిచేసుకొని నాదే కదా తప్పు, నాదే కదా పొరపాటు అని సరిచేసుకుని సహోదరుల సహవాసంలో కలవడానికి నేను ఎప్పుడు ముందుకుంటాను. నన్ను ఒకళ్ళు అన్నా కూడా నేను తగ్గించుకొని ఉంటాను. ఎందుకంటే నేను అందరూ చాలామంది అంటారు, ఎందుకంటే నేను చిన్న వయసు, అందరికీ సహోదరులు అంటే నాది చిన్న వయసు, కొద్దిగా చిన్న వయసులో నన్ను అంటే పొరపాటు నీ ఇప్పుడు నా తండ్రి కానీ నా అన్న కానీ ఏదన్నా అంటే నీ సరి చేసుకోకపోతే నేను పాడైపోతున్నాననే కదా నన్ను అంటారు. నేను పొరపాటు లోకంలో కలిసిపోతున్నాననే కదా నన్ను అంటారు. అలా అన్నారు కాబట్టి నేను సరి చేసుకోగలను. వాళ్ళు అనలేదనుకోండి, వాళ్ళు మెలకుండా నేను పొరపాటు చేస్తున్నా, పాపం చేస్తున్నా, వాళ్ళు అనకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నాను అనుకో, నేను ఇంకా పాపాలు చేస్తూనే ఉంటాను, ఇటు పరిచయకు వస్తూనే ఉంటాను, ఇటు పాపాలు చేస్తూనే ఉంటాను, ఇటు పరిచయకు వస్తాను. ఇలా జరుగుతూ ఉన్న స్థితిలో నేను ఎలా ఉంటాను? నులివెచ్చంగా ఉంటాను. నులివెచ్చంగా ఉండి దేవుని చేత ఉమ్మేయబడే స్థితిలోనే ఉంటాను. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే స్థిర మనసుతో దేవుని వైపు ఉండాలి, లేదు లోకంలో కలిసిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగకుండా మనం ముందుకు కొనసాగామంటే అటు లోకంలో కలిసిపోతూ ఇటు దేవునిలో కలిసిపోతూ, అటు పాపాన్ని జరిగిస్తూ ఇప్పుడు దేవుని కార్యాలు జరిగిస్తే మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఎటువంటి లాభం ఉండదు. యేసుక్రీస్తు వారు మనం ఏ విధంగా ప్రేమించాడో, మన శత్రువులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ప్రేమించి మనల్ని ఆదుకొని తన ప్రాణం పెట్టాడో, మనము కూడా ఎదుటి వాళ్ళ నిమిత్తం మనం ప్రాణం పెట్టబద్దులే ఉన్నాం. ఎందుకు ప్రాణం పెట్టి బద్దులే ఉన్నామంటే మన స్థితి ఒకనొక స్థితి మనం ఆలోచించుకోవాలి. ఎటువంటి స్థితిలో నేనుంటే నన్ను యేసుక్రీస్తు వారు ఆదుకున్నాడు, ఎటువంటి స్థితిలో ఉంటే నన్ను దేవుడు పిలిచాడు, అటువంటి స్థితి నేను ఆలోచించుకున్నప్పుడు నా మీద దేవుడు ఇంత కనికరం చూపించాడా, నా మీద దేవుడు ఇంత ప్రేమను చూపించాడా, నా మీద దేవుడు ఇంత కనికరాన్ని, ఇంత జాలిని, ఇంత ప్రేమను చూపించి నన్ను ఆదుకున్నాడు. ఒకనొక స్థితిలో నేను చేసిన కార్యాలు అంటే పాపకార్యాలు నేనే ఆలోచించుకుంటే నాకే అసహ్యం వేసింది. ఒక్కసారి అందరూ మనం ఆలోచన చేసుకుంటే మనం చేసే కార్యాలు మనకు అసహ్యం పుట్టిస్తే లేదా? ప్రతి మనిషి ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చేసిన పాప కార్యాలు కానీ నేను చేసిన దుర్నీతి కార్యాలు ఒకనొక స్థితిలో నేను ఆలోచన చేసుకుంటే నా మీద నాకే అసహ్యం వచ్చి నన్నే నేను ఏదో చేసుకోవాలనిపించింది, అంత ఇది వచ్చింది. ఎందుకు వస్తుంది అంటే అంత దీనస్థితిలో నన్ను నేను కంట్రోల్ చేసుకునే స్థితిలో పాపాలు చేస్తున్నాను. అటువంటి స్థితిలో నుండి మనల్ని దేవుడు పిలిచాడే, అటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఆదుకొని తన ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు వారు. ఆ ప్రాణానికి, ఆ ఉచిత త్యాగాన్ని మనం ఏమన్నా ఇస్తున్నామా? బదులు ఆయన అడుగుజాడలు నడుచుకున్నట్టే మనం ఇచ్చే ప్రేమ, ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటమే మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టడం అవుతుంది. సువార్త ప్రకటించే విషయంలో ముందుకెళ్తూ ఉండాలి, సువార్త పాటించే విషయంలో ముందుకెళ్ళాలి, దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో ముందుకెళ్ళాలి. అప్పుడే యేసుక్రీస్తు వారు మన కోసం పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం మరణించిన దానికి మనం ప్రతిఫలంగా ఇచ్చిన బహుమానం అవుతుంది. అలా చేయని పక్షంలో దేవునికి విరోధులం అవుతున్నాం, ఇటు సహవాసం కోల్పోతున్నాం, ఇటు ఆత్మీయ స్థితిని కోల్పోతున్నాం, ఆఖరికి బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకొని విలువ లేకుండా మనం లోకంలో కలిసిపోతున్నాం. గమనించండి. ఇంకో మాట చూద్దాం. అదే యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ ఎటువంటి ప్రేమ? అది గొప్ప ప్రేమ. ఆ ప్రేమించాడు కనుక దేవుడు అటువంటి ప్రేమ మన ఎడలు చూపించాడు కనుక ఈరోజు సజీవ లెక్కలో మనం ఉండి ఈరోజు సంఘంగా పరిశుద్ధులుగా మనుగడ కొనసాగుతున్నాం. ఈ ప్రేమ మనకు కనపడలేదనుకోండి, లోకంలో వారు ఎందరైతే లేనిపోని అలవాట్లు చేసుకుంటున్నారో, లోకంలో ఎందరైతే లేనిపోని అలవాట్లు చేసుకొని దక్కని వాటి కొరకు ప్రాణాలు తీసుకుంటున్నారో, అటువంటి స్థితిలో కూడా మనం ఏదో ఒక రోజు మరణించిపోయాం. నిన్న ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో. తల్లిదండ్రులు ఐఫోన్ కొనియలేదని ఒక కొండపేట మీదకి వెళ్ళి ఒక యవనస్తుడు కొండ మీదకి వెళ్ళి, తల్లిదండ్రులు కూడా వెళ్ళారు, ఆహ్లాదంగా ఉండదని ఇద్దరు తల్లిదండ్రులు ఒక కుమారుడు వెళ్ళిపోయి కొండ మీద ఉన్నారు. తల్లిదండ్రులు ఐఫోన్ కొనియలేదని కొండ చివర ఇలాంటి అంచునే నిలబడ్డాడు. ఆ అంచు దగ్గర 200 మీటర్లు 300 మీటర్లు ఉంది. 200-300 మీటర్లు అంటే చాలా దూరం. అటువంటి కొండపైన చివరి అంచు నిలబడి చాలాసేపు వాళ్ళ తల్లిదండ్రులు ఇసుకిచ్చాడు, నాకు ఐఫోన్ కొనిస్తారా లేదా అని. తల్లిదండ్రులు బతిమాలాడుతున్నారు, నువ్వు రా, మేము తర్వాత ఎట్లా కూడా కష్టపడి లేదా ఏదో అప్పు సప్పు చేసి కొనిపిస్తామని బ్రతిమాలుతుంటే, ఇతని ఎంతసేపటికి రాపోతుంటే ఇతను రక్షించాలని ఒక సహోదరుడు వెళ్ళాడు. పాపం
ఇతను రక్షించాలని ఒక ఒక యవ్వనస్తుడు వెళ్తే ఇట్లా లాగుతారు కదా, ప్రమాదం నుంచి లాగుతారుగా, ఇట్లా లాగుదని చూసి వెళ్తే పాప ఈ లాగే వ్యక్తిని కూడా అతను లాక్కొని వెళ్ళి లోయలో పడిపోయాడు. ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరితో చచ్చిపోయేసరికి ఆ తండ్రి వాళ్ళ కుమారుని సావు చూడలేక ఆ తండ్రి కూడా దూకి చచ్చిపోయాడు. ముగ్గురు చచ్చిపోయారు. ఎందుకు ఎందుకు మన శరీరంలో పుట్టే భోగేచ్చులు, ఒక ఐఫోన్, తుచ్చమైన ఐఫోన్ ఎందుకు? ఏదో వీడియోలు చేసుకుని ఏదో చేస్తారనుకుంటారు. ఒక ఐఫోన్ కోసం తల్లిదండ్రులని చాలామంది ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. నాకు లేని స్థితిలో కూడా బండి కావాలి. తల్లిదండ్రుల బాధ్యతగా మనం చూసుకోవాలి. ఒక్కోసారి తల్లిదండ్రులు సంపాదింత, మనకు ఖర్చు పెడతాను ఖర్చు ఎంత, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తేనే మనం తల్లిదండ్రులు ప్రేమించగలం. తల్లిదండ్రులు మనం ప్రేమించకుండా వాళ్ళు ఇసుకిస్తూ ఉంటే మనల్ని ఏమంటారు? ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమించే కదా మనల్ని పోషిస్తున్నారు కష్టపడి, కూలో నాలో చేసుకొని తల్లిదండ్రులు కష్టపడి మనల్ని ప్రేమిస్తారు కాబట్టి మంచి చదువు చదివించాలని, మంచి ప్రయోజకం చేయాలని తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తారు. ఎంతో చాకరీ, చాలా బయటికి వెళ్ళి చూస్తే వెట్టి చాకరీ చేస్తూ ఉంటారండి తల్లిదండ్రులు, కుమారుని బాగా ప్రయోజకం చేయాలని. అటువంటి తల్లిదండ్రులు మనం విసిగిస్తే ఏం లాభం చెప్పండి? అలా విసిగిచ్చి అలా ఒక కుమారుడు చనిపోయాడు. అలాంటి స్థితిలో మనం ఉంటాం. ఈ దేవుని ప్రేమ మన మీద లేకపోతే మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నాకు నచ్చిన స్థితి నాకు రాలేదంటే నేను బాధపడకూడదు. నేను బాధపడి వాటి కోసం యుద్ధాలు చేయకూడదు. నాకు అది దక్కలేదంటే అది నాకు దేవుడు రాసి పెట్టలేదు. అది నాకు దొరకలేదంటే దేవుడు నాకు యోగ్యత లేదని దేవుడు దాన్ని దూరంగా ఉంచాడని మనం ఆలోచన చేసుకొని మనం దేని కొరకు అయితే ముందుకెళ్తామో, దేవుని మనం అన్నిటిని తగ్గించుకొని సరిచేసుకెళ్తామో దేవుడి ప్రేమ అప్పుడు మనలో కనపడుద్ది. పరిచర్యలో నాకు ఇది కావాలి, పరిచర్యలో నాకు ఆ స్టేజ్ కావాలి, ఇలా వెళ్ళిపోతూ ఉంటే మనం ఏం చేయలేము. మనం ఒకనొక స్థితి నేను ఆలోచన చేసుకుంటే నేను అందరికి సేవ చేయడానికి పుట్టానేంది అనిపించింది నాకు. అందరు నాకు పని చెప్తారు ఏంది, అందరు సేవ చేయడానికి పుట్టానింది నేను అన్నట్టు అటు తల్లిదండ్రులు అంటారు, ఇటు బయటికి వెళ్ళి స్నేహితులు అంటారు, ఇటు సంఘంకి వస్తే సంఘంలో సహోదరులు అంటున్నారని అంతేలే నేను అందరికి పరిచయం చేయడానికి నేను పుట్టానేమో అనిపించింది నాకు. అంతేగాని అందరు నాకు పని చెప్తారు ఏంది, అందరు నాకు పని చెప్తారని ఇటువంటి పని నేను చేసేది ఏందని ఏ రోజు నేను అనుకోలే. ఒకవేళ అనుకున్నా కూడా దేవుడు నన్ను ఎందుకే పుట్టించాడేమో, దేవుడు నలుగురికి ఉపయోగపడటానికే పుట్టించాడేమో అని అనుకొని సరి చేసుకున్నాను తప్పితే నాకు వీళ్ళు పని చెప్పేది వీళ్ళ పని నేను చేసేదని ఏ రోజు నేను అనుకోలే. అలా అనుకోకుండా ఈరోజు చాలా ముందుకెళ్తూ ఉన్నాం. సరి చేసుకోకపోతే ఒకానొక స్థితికి వచ్చేసరికి మన స్థితి చాలా దుర్లభంగా ఉండేది. కాబట్టి ఇది గమనించి దేవుని ప్రేమ మన ఎడ ఎంతో మనం ప్రేమించామని కాదు దేవుడు మనల్ని ప్రేమించింది, మనం దేవుని ప్రేమించపైన దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనము దేవుని ప్రేమించి దేవుని సహవాసాలను ముందుకెళ్ళాలని మనము చేసుకుంటూ దేవుని సహవాసాన్ని ఎవరు పోగొట్టుకోకూడదు. ఎందుకు పోగొట్టుకూడదు అంటే ఒకసారి సహవాసంలో ఏర్పడి సహవాసం ముందుకు కొనసాగి ఆత్మీయ స్థితి రుచి చూసిన వారు మళ్ళీ కొంతకాలం లోకంలో కలిసిపోయారంటే వాళ్ళకి తెలిసిద్ది, అమ్మో దేవుని స్థితి లేకపోతే మనం ఎంత భయానకరంగా ఉంటామో, ఇంత పాపంలో ఉంటామని మన స్థితి మనకు తెలిసింది. కాబట్టి ఇది గమనించి దేవుని స్థితిలో, దేవుని సహవాసంలో, దేవుని ఆత్మీయతలో ముందుకు కొనసాగాలని మనం చేసుకుంటూ నన్ను నేను సరిచేసుకొని నేనుగా ఈ వాక్యాలు చెప్పుకుంటున్నాను. ఒకరికి చెప్పాలని కాదు, మళ్ళీ నాకే చెప్పాడు సహోదరుని ఎవరు అనుకోవద్దు ప్లీజ్. నన్ను నేను సరిచేసుకోవాలి, నన్ను నేను ఈ వాక్యాల చేత ముందుకు పురుకొల్పబడాలనేమో కానీ ఈ వాక్యాలు చెప్పుకుంది ఒకరిని ఏదో అనాలని మాత్రం నేను అనుకోవట్లేదు. దయచేసి గమనించండి. మా దేవుని ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగాలని మనం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కనికరం పూర్ణుడా, మీ ఘనమైన నామనికి క్రీస్తు పేట స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మా ఎడల ఎంతో ప్రేమను చూపించి మేము పాపులమైన స్థితిలో కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి, మేము అపరాధులమైన స్థితిలో కూడా మమ్మల్ని ప్రేమించి మీ కనికరాన్ని జాలిని మా పైన చూపించి మీ కృపచేత మమ్మల్ని రక్షించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు తండ్రి. నిజమే తండ్రి, నేను ఈరోజు బ్రతికి ఉన్నాను తండ్రి, అది మీ కృపే, మీ జాలి తండ్రి, మీ ప్రేమను ఆయనలో చూపించారు తండ్రి. యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి నాకు మీ ప్రేమను కనపరిచి ఆయన ద్వారా, ఆయన శిలువ త్యాగం ద్వారా, ఆయన మరణం ద్వారా నన్ను రక్షించి నన్ను సజీవులకులో ఉంచిన విధానం బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. నన్ను నేను హెచ్చించుకొని నేను పరిశుద్ధులను, నేను నీతిమంతును, నేను యథార్థవంతుడు అనుకుంటే నేను అబద్ధికుడిని అవుతానేమో తండ్రి. అలా అనుకోనకుండా తండ్రి ఎప్పటికప్పుడు మీ వాక్యాల చేత ఎప్పటికప్పుడు మీ వాక్యాలు నాకు అందుతున్నాయి అంటే వాటి ద్వారా నా ప్రవర్తన సరి చేసుకుని ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ మీలో ఆత్మీయత స్థితిలో, మీ సహవాసంలో, మీ పరిశుద్ధాత్మ సహాయంలో, సహవాసంలో
యేసుక్రీస్తు వారి సహాసంలో ఎదుగుటకు సహాయతను కృపను అనుగ్రహించమని కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ నా పాపంలో మీ ఎదుట ఒప్పుకుంటూ క్షమించమని కోరుకుంటూ మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ ప్రార్థన అమలు అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.